నటసింహం నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు టాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖమైన సెలబ్రిటీస్ హీరోలందరూ కూడా ట్విట్టర్ వేదికగా ఆయనకు మాత్రం బర్త్డే విషెస్ చెప్తూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇటు నందమూరి ఫ్యామిలీకి, ఎన్టీఆర్కి, కళ్యాణ్ రామ్కి మధ్యన ఒక అడ్డుగోడ ఉంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు, కలవట్లేదని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. సో ఇలాంటి వాటన్నిటి కూడా ఒక తెరపడే విధంగా ఈరోజు మాత్రం కళ్యాణ్ రామ్ గారు బాలేబాబు గారికి విషెస్ చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అంటే మీకు ఈ యొక్క బర్త్డే విషెస్ చెప్తున్నాను బాబాయ్ అనే విధంగా క్లియర్గా మెన్షన్ చేసి హ్యాపీ బర్త్డే విషెస్ మాత్రం బాలేబాబు గారికి చెప్పారు. అదేవిధంగా ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, శతాధికత సీఎం పవన్ కళ్యాణ్ గారు 100 సినిమాలు చేసినటువంటి ఒక వ్యక్తి. అదేవిధంగా అది జానపదం కావచ్చు, పౌరాణికం కావచ్చు, మాస్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, థ్రిల్లర్ కావచ్చు, ఏ పాత్రనైనా కూడా అవలీలగా పండించేటటువంటి ఒక వ్యక్తి బాలకృష్ణ గారికి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారనే విధంగా పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు. అదేవిధంగా తన కూతురు తేజస్వి కావచ్చు, అదేవిధంగా నారా రోహిత్ అయితే మామగారు బాలా మామ అని కూడా క్లియర్గా మెన్షన్ చేసి చాలా మంది కూడా అంటే ఓన్లీ వీళ్ళనే కాదు టాలీవుడ్లో ప్రతి ఒక్కరు కూడా బాలేబాబు గారు అన్న, ఆయన డైలాగ్స్ అన్న, ఆయన యాక్షన్ అన్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమగా ఉంటుంది. సో పలానా హీరో ఉన్నాడు, తనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఇంకో హీరో ఉన్నాడు, తనకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని ఉంటుంది. కానీ బాలేబాబు గారికి అందరి హీరోల ఫ్యాన్స్ కూడా బాలేబాబు గారిని ఇష్టపడతారు. అందరి హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా బాలేబాబు గారి సినిమా చూస్తారు. అందరి హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా బాలేబాబు గారి సినిమాని సూపర్ డూపర్ హిట్ చేస్తారు. ఇది మనం అందరికీ కూడా చూస్తుందే. ఇప్పటికి మనం చూసుకుంటే ఆయన 111వ సినిమా కూడా ఆల్రెడీ క్లియర్గా దాన్ని ఒక అంటే స్టాంప్ వేసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు వస్తున్న ప్రతి ఒక్క సినిమాని కూడా అండ్ యంగ్ హీరోలు ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలకు కూడా ఒక సినిమా ఫ్లాప్, ఒక సినిమా హిట్ ఈ విధంగా చూస్తున్నాను తప్ప బాలేబాబు గారికి ఏ ఒక్క సినిమా చేసినా కూడా 100 కోట్ల కలెక్షన్స్ ఖచ్చితంగా దాటాల్సిందే. తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఖచ్చితంగా హిట్ కావాల్సిందే. సో మరి ఇలాంటి ఘనత చాలా అంటే చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో మరి బాలేబాబు గారు ఇప్పుడు అఖండ 2 సినిమాతో రాబోతున్నారు. సో నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగానే ఆ సినిమా నుంచి టీజర్ రావడం జరిగింది. అందులో చూస్తే బాలేబాబు గారి ఒక కటౌట్ని చూస్తేనే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ రావాల్సిందే. సో మరి ఇలాంటి నటన, అలాంటి డైలాగ్స్ ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమని కూడా ఇప్పుడు ఓన్లీ సినిమా సెలబ్రిటీసే కాదు, రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా సాధారణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా బాలేబాబు గారికి ఇదే విధంగా ఇంకా నిండు నూరేళ్లు బతుకుతూ ఇంకా ఇంకా సినిమాలు తీయాలని చాలా మంది కూడా బర్త్డే విషెస్ బాలేబాబు గారికి చెప్పడం